విజ్ఞాన్ గారు మరొక అంశం తీసుకుందాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి రెండవ కూతురు శ్రీజ యొక్క భర్త కళ్యాణ్ దేవ్కి సంబంధించిన మరొక అంశం వెలుగులోకి వచ్చింది. రీసెంట్గా ఒక ఫొటోస్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయనకు సంబంధించి మరొక వివాహం చేసుకున్నాడంటూ ఒక ఫోటోలు బయటకు వచ్చినాయి. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? యాక్చువల్గా వీళ్ళ ఆ ఫొటోస్ చూసి అలా సంబరపడటంలో తప్పులేదు. బట్ అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్లీ మొన్న ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాడు. ఓకే. కానీ జనాలు అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు, అరే మంచిగా పెళ్లి చేసుకొచ్చాడు, ఈజ్ వెరీ గుడ్ అనేలాగా. పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ హిమ్ అంతే. ఇక్కడ జరిగింది ఏంటంటే మొన్న వ్యాలంటైన్స్ డేకి కూడా ఆయన పోస్ట్ పెట్టడం వల్ల అందరికి ఒక మంచి క్లారిటీ వచ్చింది. ఏమన్నాడంటే మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో కూడా అలా చూసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఈ అమ్మాయి ఏమో మనం ప్రేమిస్తున్నామంటే ప్రేమించేలా చేసుకోవాలి, నువ్వే ఆ రకంగా ప్రేమించాలన్నట్టుగా ఈవిడ ఇంకేదో చెప్పుకొచ్చింది వేదాంతం. ఓకే. ఇక్కడ ఈ అబ్బాయిదే కరెక్ట్ అనిపించింది అందరికీ కూడా. అంటే ఆయన చెప్పింది పర్టికులర్గా అక్కడ జరిగింది మనకు తెలియనప్పటికీ కూడా దాన్ని అనాలిసిస్ చేస్తే ఏమన్నాడు, ట్రీట్ చేయడం. ట్రీటింగ్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమా వైజ్గా తీసుకుందాం. ఇప్పుడు ఆ అబ్బాయి ఇల్లరికం వచ్చాడు అనుకోండి, నెంబర్ 1 ఒకవేళ ఇల్లరికం వచ్చి వీళ్ళతో ఉంటే చీప్గా చూడాల్సిన అవసరం లేదుగా. వాడు ఏం గతి లేక రాలా, నీకు నీ వాళ్ళు కావాలి కాబట్టి 2 అడుగులు ముందుకేసి వచ్చాడు, అంతేనా? గతి లేకైతే రాలేదు అబ్బాయి. నెక్స్ట్ అలాగే పోనీ సినిమా వైజ్గా చూసుకుంటే నీకు ఈ మాత్రం కెరీర్ రావడానికి కూడా కారణం మేమే అని పొరపాటు నువ్వు ఒక మాట అంటే అది ఎలా ఉంటుంది అన్నప్పటికీ. అంటే ట్రీట్మెంట్ అంటే ఇంతే కదా, ఇంకెందుకు నుంచి ఎలా ట్రీట్ చేస్తారంటే కెరీర్ వైజ్గా చీప్గా చూడడం, పర్సనల్గా చీప్గా చూడడమే. మనిషిని ఇంకోలా వాడు నీ ట్రీట్మెంట్కి వాడు బాధపడ్డాడంటే దాని అర్థం ఏంటి? ఏ రకంగా చూసుకుంటాం? అయితే పర్సనల్గానో లేక ప్రొఫెషనల్గానో నువ్వు కొంచెం కించపరిచేలాగా ఉంటేనే తను ట్రీట్మెంట్ బాగాలేదు అంటారు. లేదా ఫ్యామిలీలోనో అంటే కొంచెం చులకన అయిపోయినట్టుగానో ఆ రకంగా. ఇంకా చెప్పాలంటే మెగా హీరోలు అందట్లో కూడా ఈ అబ్బాయిగా అందగాడు, నటన పరంగా ఈడే అబ్బాయి అందగాడు. రామ్ చరణ్ తేజ ఫస్ట్ సినిమాకి వస్తే ఇస్త్రీ చేసినట్టుండే మోహన్ అసలు చూడలేకపోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మో భయం వేసింది. గంగోత్రిలో అల్లు అర్జున్ అయితే అమ్మో అనిపించింది. తర్వాత అబ్బాయి సెట్ అయ్యాడు, హీఈస్ నైస్. నెక్స్ట్ ఇంకా ఏ మొహాలు కూడా పద్ధతిగా ఉండవు, పాడుగా ఉండవు. ఆ పిల్లోడు వైష్ణవ్ తేజ్ మొన్న వచ్చాడు, ఇట్స్ ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. ఇంకెవరు ఉన్నారండి అందగాళ్ళు చెప్పండి ఒకసారి? మెగా ఫ్యామిలీ అందరూ అందగాళ్ళ వీళ్ళు బాగా అసలు ఒక రేంజ్లో. మొన్న రీసెంట్గా కూడా ఆయన ఎవరు అల్లు అరవింద్ గారు అదేంటి కలర్ ఫోటో హీరో అబ్బాయి సుహాస్ది ఏదో సినిమా రిలీజ్ చేశారు, రైటర్ పద్మభూషణ్ చేసేసి అక్కడే వీళ్ళ మొహాలను చూసి ఎవడొస్తాడో థియేటర్కి అనుకున్నా, కానీ పర్లేదు బాగానే ఆడింది అన్నాడు. ఇప్పుడు టాపిక్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరిలో కల్లా ఈ అబ్బాయి ఇంకా బాగుంటాడు బయట నుంచి వచ్చినప్పటికి కూడా. మంచి హైట్, ఒడ్డు పొడుగు, అండ్ పైగా రెండో పెళ్ళి అమ్మాయి నిన్ను కన్విన్స్ చేసి చేసుకున్నాడు అంటేనే నీకు అది గొప్ప విషయం. కానీ మెగా కాంపౌండ్ హీరోస్కి వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ సరిపోదంటారా? ఏంటది? ఏం క్వాలిఫికేషన్? వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికో లేకపోతే లాంచ్ చేయడానికో. మీరు అన్నటువంటి అందము, అభినయము కళ్యాణ్ దేవ్కి మాత్రమే ఉంది, మిగతా వాళ్ళకి లేదన్న దానికి సినిమాల వైజ్లో ఈ మెగా కాంపౌండ్ లో ఉన్నటువంటి హీరోస్ ఆ ఒక బ్రాండింగ్, ఆ ఒక ట్యాగ్ లైన్ సరిపోదా? అస్సలు సరిపోదు. అదే చెప్పుకుంటా. దాని గురించే నిన్నటి నెపోటిజం అన్న ఒక టాపిక్లో స్మిత షో కూడా చేసింది, దాని తర్వాత మాట్లాడుకున్నాం. సో ఇక్కడ చేస్తే అసలు ఏ మాత్రం సరిపోరు. ఫస్ట్ నీకు అందము, అభినయము అన్నీ ముఖ్యం. అందం లేకుండా అభినయం ఫస్ట్ ముఖ్యం. బలవంతంగా నిన్ను భరించాల్సిన అవసరం జనాలకి లేదు, ఎంత రుద్దినా అవసరం కూడా లేదు కదా. సో ఆ రకంగా చేసుకుంటే ఈ అబ్బాయికి మీరెవరు సపోర్ట్ చేయకుండా ఫస్ట్ సినిమా విజేత ఓకే, అది మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా సినిమా ఆడేది 100% అది. అండ్ నెక్స్ట్ ఏంటి, కిన్నెర జాని ఉండి ఇంకా సినిమా వచ్చింది, అవి ఓటీటీలో మంచి సక్సెస్ వచ్చాయి, సూపర్ మంచి సినిమా కూడా సక్సెస్. దానికి వీళ్ళెవరు ప్రమోట్ చేయాలి? ఆ అబ్బాయికి యాజ్ ఎ క్రిటిక్ మేమే మెచ్చుకున్నాం, నటన పరంగా బాగుంది, సినిమా బాగుంది, కథ ప్రకారం ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో కాకపోతే ఆ మెగా ట్యాగ్ నుంచి బయట ఆ కన్ఫ్యూజన్లో ఈ సినిమాలు కాసేటో పడ్డాయి. కొంతమంది భయపడి కూడా నాకు ఆఫర్లు ఇట్లా వాళ్ళకి నెగిటివ్కి వెళ్తే మనకి మళ్ళీ వాళ్ళ హీరోలతో సినిమాలు రావు, ఎందుకు వచ్చిన గొడవలు ఏమి దాని పక్కన పెట్టేసి ఇలా ఆ రకంగా అంటే ఒక రకంగా తొక్కే ప్రయత్నం చెప్పాలంటే. ఈయనకి ఇంట్రెస్ట్ ఉంది ఒకటి, రెండోది నిన్ను సరే రెండో పెళ్లి చేసుకున్నాడు, ఆయన పాపం హీరో అవ్వాలని ఆశ అవుతున్నాడు, బాగా మేకోవర్ బాగుంది అన్ని ఎలా హీరోకి పర్సనాలిటీ ఉంది కదా అబ్బాయికి, అండ్ చూసిన వాళ్ళు కూడా కన్విన్స్ అవుతున్నారు కదా. ఇంకంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి? ఆ రకంగా
వాడి కెరీర్ని తొక్కారు, ఆ పర్సనల్ లైఫ్ని తొక్కేశారు. అండ్ ఈ అమ్మాయికి ఒక పెళ్లి సెట్ అవ్వదు, రెండు పెళ్లి సెట్ అవ్వదు అనేది ఏం లేదు. బేసిక్గా అమ్మాయి మెంటాలిటీకి ఎవరు సెట్ అవ్వరు. ఓకే. ఫస్ట్ ఆ భరద్వాజ్తో వెళ్ళిన తర్వాత కూడా ఇదే గొడవలు. అందరికీ ఏం చెప్పుకొచ్చింది, కట్న వేధింపులు అంటారు. ఇవాళ రేపు ఆడవాళ్ళకి ఇది ఒకటి దొరికింది, కట్న వేధింపులు, అత్తింటి వేధింపులు. అంటే రాగానే చుట్టుపట్టి ఈడ్చి కిందేసి మీదేసి తన్నారు వాళ్ళు. తంతారా? ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎట్లా వార్తలు ఎలా రాస్తారంటే, ఒక అమ్మాయి అబ్బాయితో నెల రోజులు బాగానే తిరిగిన తర్వాత వాడికి బ్రేకప్ అయ్యిద్ది. ఈమెయిల్ని వీళ్ళు రాస్తుంటే నెల రోజులుగా అత్యాచారం చేస్తుండే. అలా ఎలా చేస్తారో మరి, అంత విచిత్రమైన అత్యాచారాలు నాకే తెలియట్లా. అలా ఎలా చేస్తారు? అలా రాస్తారు. నెల రోజులు అంటే రోజు ఇది అత్యాచారం నేర్చుకోవడానికి వెళ్తూ వస్తుందా? నెల తర్వాత ఇప్పుడు వీళ్ళకి చెప్పిందా? ఇట్లా ఉంటాయి వార్తలు. సో ఆ రకంగానే ఈ అమ్మాయి అత్తింటి వేధింపుల కేసు అయితే నేను అసలు నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మాల్సిన అవసరం అంటే ఆ అబ్బాయి కూడా కొంచెం దుర్మార్గుడే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వాడి విషయం ఏంటంటే, అంత పెద్దింటి పిల్ల వచ్చింది, అందరిని ఎదిరించి నా దగ్గరకు వచ్చింది, ఈమెను ఏదో రకంగా చూసుకోవాలి అని చెప్పేసి ఆయన అనుకుంటాడు. నువ్వు అడ్జస్ట్ అవ్వకపోతే ఏం చేస్తారు? క్రిష్ గార్డెన్స్ అని ఒక అపార్ట్మెంట్, నీకు ఇల్లు చిన్నది అవ్వచ్చు, ఆయన ఆస్తి చిన్నది అవ్వచ్చు, ఆయన చూసే విధానం చిన్నగా అవ్వచ్చు, కానీ ఇవన్నీ ప్రేమించేటప్పుడు కనపడలేదే, అప్పుడు బాగానే వెళ్ళావుగా. తర్వాత అందరు రాస్తుంటే ఫ్యామిలీ నీకోసం మదనపడి అయ్యో నా వాళ్ళు ఇంత బాధపడుతున్నారు అని అనిపించినప్పుడు అత్తింటి వేధింపులు అనే ఒక్క చిన్న కారణంగా అబ్బాయిని వదిలేసాం. చాలా సింపుల్గా. అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అంటే, అప్పుడు నిజమని నమ్మిన వాళ్ళు కూడా, సరే ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడు? నీ ఇంట్లోనేగా ఉన్నాడు, నిన్నెక్కడ వేధించాడు, ఎప్పుడు గిల్లాడు, ఎప్పుడు కొట్టాడు, నీ చుట్టూ ఎప్పుడు వీకాడు, క్యాజువల్గా. అక్కడ ఏం లేదు కదా. బ్రేకప్ అవ్వడానికి ఒక్క కారణం బయటికి చెప్పండి, ఎవ్వరు నోరెత్తట్లా. ఒకరు నిజంగా వీళ్ళ వైపు తప్పు లేకపోతే ఎవడో ఒకరు గట్టిగా వచ్చి మాట్లాడేవాళ్ళు కదా, ఇట్లా ఉంది అని చెప్పి అందరూ సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి అంత బలగం కూడా ఉంది. అందరు ఇలా సైలెంట్గా ఉంటే దాని అర్థం ఏంటి? అండ్ ఆ అబ్బాయి అంత ధైర్యంగా బయట తిరుగుతుంటే దాని అర్థం ఏంటి? సో ఫ్యూచర్లో కళ్యాణ్ దేవ్ యొక్క భవితం ఎట్లా ఉండబోతుంటారు? మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఆయన సపోర్ట్ లేకుండా హీరోగానో యాక్టర్గానో ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉందంటారా? నాకైతే ఉండాలనే అనిపిస్తుంది. బెటర్ ఈ అబ్బాయి ఇటు కాకుండా నార్త్కి వెళ్ళి సంపాదించుకోవచ్చు. ఎక్కడున్నా బాగుంటాడు, ఒడ్డు కూడా బాగున్నాడు, యాక్టింగ్ పరంగా కూడా ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అంటే సొంత గొంతుతో కూడా ట్రై చేస్తాడు, కొంచెము హడావిడిగా చెప్పేస్తాడు డైలాగులు, అది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. మరి స్టార్టింగ్ రాగానే పెద్దగా ఎవరు కూడా డిక్షన్ మార్చుకుంటే వచ్చే అవకాశం ఉందంటారు. మార్చుకుంటూ వస్తుంది. అండ్ హీఈస్ గుడ్. ఎలా చూసినా మనిషిలో ఇప్పుడు 100 మందిని అడిగితే వీళ్ళిద్దరిని పక్కన నిలబెడితే ఈ అబ్బాయికే ఓట్లేస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.